అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్టు మొగుడు 54వ భాగం. రచయిత వనజ గారు. గార్డెన్లో అందరూ కూర్చున్న వైపు నుండి కాకుండా ఇంకో పక్క నుండి ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఇంకెవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని గడప అవతల ఎడమకాలు మోపి జానకి వాకింగ్ చేస్తుంటే కోపంగా చూస్తున్నారు. ఇప్పుడు ఎలా నీ బిడ్డల్ని రక్షించుకుంటావు, నేను కూడా చూస్తాననుకుంటూ జానకి అటువైపు తిరిగి నడుస్తున్నప్పుడు వెనకే వెళ్లారు ఆ వ్యక్తి. జానకి నోరు మూసేసరికి ఆమెకి దడ ఎక్కువైపోయింది. గాల్లోకి చేతుల్ని జాడిస్తూ మంగమ్మని పిలవాలని అనుకుంటుండే లోపే ఆ వ్యక్తి తన ముందు ఏదో స్ప్రే చేయడం తెలిసి 2-3 క్షణాలు ఊపిరి తీసేసుకోవడం నిలిపేసింది జానకి. ఆ వ్యక్తి మొత్తం బాటిల్ జానకి ముందు స్ప్రే చేస్తూ జానకి కాళ్ళు చేతులతో అడ్డగించడంలో ఆ వ్యక్తి జానకి ముక్కు మూసేశాడు. కానీ ఆ ఎఫెక్ట్ మెల్లిగా పాకడంతో అరవలేక శ్వాస తీసుకోవడానికి బాధపడుతూ ఉంది జానకి. ఇంకా ఆమెను వదిలేసి ఒకసారి జానకి పొజిషన్ చూసి మనసారా నవ్వుకుంటూ వచ్చిన దారినే వెళ్ళిపోయారు ఆ వ్యక్తి. జ్యూస్ గ్లాస్తో వచ్చిన మంగమ్మ జానకి అలా ఇబ్బంది పడుతుంటే చూసి ఫోన్ చేయాలని బుద్ధి లేక అలాగే జానకిని నార్మల్ చేసే ప్రయత్నంలో ఉంది. అంతలో అభి వచ్చాడు. ఇంకాస్త ముందే వచ్చుంటే ఆ వ్యక్తిని చూసేవాడేమో. జానకిని అంటుపెట్టుకుని ఉన్న అభి కూడా చిన్న నాప్ వేసేశాడు. జానకి కదిలినట్లు అనిపించగా అభి కూడా మేల్కొని ఆమె మొహంలోకి పరిశీలనగా చూశాడు. అతని సన్నిధిలో ఆమె మొహం ప్రశాంతంగా ఉండడంతో అతనికి ఆశ్చర్యం వేసింది. స్పృహలోకి వచ్చిన జానకి తన చుట్టూ ఉన్న అభి చేతులు చూస్తూ విస్మయంగా చూసింది. మళ్ళీ ఏదో ప్రమాదం జరిగినట్టు అనిపించడంతో ఆమె గుండె వేగం పుంజుకుంది. అంతకంతకు ఆమె అభిని ఖర్చుకుపోతుంటే జానకి భయాన్ని అర్థం చేసుకుంటూ ఇంకా తన ఎదకి హత్తుకున్నాడు అభి. రామ్, ఎవరిదంతా చేసింది? మళ్ళీ ఆ అజితేనా? జానకి గొంతులో పోటీ పడ్డాయి కోపం, బాధ. అవునో కాదో తెలియదు కానీ తెర వెనుక ఉన్న వారిని ఖచ్చితంగా బయటికి లాగుతాను. నీ నీడ కూడా వాళ్ళని టచ్ చేసే ఛాన్స్ ఇవ్వను ఇక మీదట అంటూ జానకిని కన్సోల్ చేశాడు అభి. అతని మాటల్లో ఊరట లభించి ఈసారి మెలకువలో ఉండి నిద్రపోయింది జానకి. కౌసల్యని జానకి గురించి అడగాలనుకుంటోంది తప్ప అడగలేకుంది ఈశ్వరి. కానీ మనసు పీకుతుంటే అక్కయ్య గారు అని బెరుగ్గా పిలిచింది ఈశ్వరి. చెప్పండి అంటూ పిలవచ్చు అన్న సమాధానం నవ్వులని చెప్పింది కౌసల్య. మీ పిల్లలు ఏం చేస్తుంటారు అంటే మీ అబ్బాయి అభిరామ్ మీ కంపెనీలన్నీ చూసుకుంటారు అని అజీ అప్పుడప్పుడు చెప్పేవాడు అని అంది ఈశ్వరి. అవునండి, అభిరామ్ చదువు అయిపోయి స్టేట్స్ వచ్చాక వ్యాపార బాధ్యతలు మొత్తం అభికే అప్పగించేశారు. ఇంకా కోడలికి నెలలు నిండాయి అని నవ్వుతూ చెప్పింది కౌసల్య. అవునా, అంతా బాగుందా అంటే ఆరోగ్యంగా ఉన్నారా అని అడిగింది ఈశ్వరి తడబాటుని కప్పిపుచ్చుకుంటూ. కొంచెం వీక్గా ఉందని చెప్పారంటే డాక్టర్. నా కొడుకు కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్తూ ఇప్పుడు తనకి వచ్చే నెల సీమంతం చేయాలనుకుంటున్నాం. మీరు తప్పకుండా రావాలి, మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తామని చెప్పింది కౌసల్య. ఈ సమయంలో ఉమా దగ్గర ఉంటే జానకి ఎంత బాగుండేదో. తను బాగా చూసుకునేది. జానకి కూడా ఉంటుంది కదా, కన్నతల్లి దగ్గర ఉండాలనుకుంటూ తప్పకుండా వస్తానండి అని చెప్తుంది ఈశ్వరి. మనసులో ఒకసారి వెళ్ళి జానకిని చూడాలని అనుకుంటూ లంచ్ అయ్యాక అటు ఇంకొన్ని మాటలు దొరిలాక ఇక మేము బయలుదేరుతామండి అని అంది కౌసల్య. భర్త ఆజ్ఞ మేరకు అప్పుడైనా ఈరోజు ఉండి రేపు పొద్దున్నే వెళ్దురులేండి అని అంది ఈశ్వరి. లేదండి, అమ్మాయి ఒకతే ఉంది కదా, వెళ్ళాలి అని చెప్పి కౌసల్య ధనుంజయ్ వస్తూ ఉంటే గాయి, అన్నయ్య మేమిక్కడే కొన్ని రోజులు ఉండి అమ్మాయికి అన్నీ చెప్పి సంసారం అంటే ఎలా ఈదుకు రావాలో చెప్పి తీరిగ్గా వస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పేసరికి ధనుంజయ్ కౌసల్య విసుగ్గా చూస్తూ ఈశ్వరికి చెప్పి కారు వైపు వెళ్ళారు. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే వస్తానని చెప్పి ఆదరా కిచెన్లో తను చేసి పెట్టిన రవ్వ లడ్డు సుండలు బాక్సులో పెట్టి తీసుకొచ్చి కౌసల్య చేతిలో పెట్టింది ఈశ్వరి. కౌసల్య అయోమయంగా చూస్తుంటే మీ కోడలు గర్భవతి అన్నారు కదండి, అందుకే నా తరపున ఇవ్వండి అని చెప్పింది ఈశ్వరి. జానకి మీద ఆమె ఎఫెక్షన్ ఏంటో అర్థం కాకపోయినా అవి తీసుకొని అలాగే అన్నట్టు తలూపి కారులో కూర్చుంది కౌసల్య. వీళ్ళు వచ్చేలోపు సాయంత్రం అయితే జానకి అభి నార్మల్ అయ్యి హాల్లోనే కూర్చున్నారు. మంగమ్మకి కాఫీ తెమ్మని చెప్పి లోపలికి రాగానే కొంచెం పీక్కుపోయినట్టున్న జానకి మొహాన్ని చూస్తూ బాక్స్ని టేబుల్ మీద పెట్టేసి, జానకి ఏంటమ్మా ఇలా అయిపోయావు నువ్వు, ఒక్క పూటకే మధ్యాహ్నం తినలేదా నువ్వు అని అంటూ జానకిని తడిమి చూసింది కౌసల్య. నువ్వు వెళ్ళి జస్ట్ 6 అవర్స్ మాత్రమే అయ్యింది, ఏదో 1 మంత్ అయిపోయినట్టుగా ఏంటి, అయినా నీ కోడల్ని నేను సేఫ్గానే చూసుకున్నానులే అని అంటూ అభి ఆ బాక్స్ ఏంటి అని తీసుకున్నాడు చేతిలోకి. అభి, డాడ్, కశ్యప్ ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్ పని మీద. ఏమైనా నువ్వే పంపించావా ఊరికి? ఆఫీస్ వర్క్ అయితే ఏమీ లేదు డాడ్, మను కూడా ఏదో వర్క్ ఉందని చెప్పి విజయవాడ తీసుకొని వెళ్ళాడు
అని చెప్పారు. కానీ అతని లొకేషన్ విజయవాడ ఎయిర్పోర్ట్ చూపిస్తుంటే అభికి అది కూడా ఆలోచనలో మునిగిపోయింది. తను కొరికి ఒక సున్నుండ జానకి ఇచ్చాడు అభి. దాని టేస్ట్ ఈశ్వరి గారి ప్రేమ ఆప్యాయత కనిపిస్తుంటే ఆవిడని తలుచుకుంది జానకి. ఆంటీ ఎలా ఉందో ఒకసారి చూడాలి అంటే రామ్ ఒప్పుకుంటాడా అని అనుకుంటూ ఆలోచిస్తుంది జానకి. కౌసల్య ధనుంజయ్ వచ్చేశాక అజిత్ ఇంట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. జాహ్నవి సాయంత్రం అవుతోంది, వెళ్ళి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుని పూజ చేయమ్మా. ఆంటీ అదే అత్తయ్య, నాకు ఇలాంటి పూజలు పునస్కారాలు అన్నీ రావు. తనకు తోడు పేరెంట్స్ ఉన్నారు, పైగా అజిత్ ఇంట్లో లేడు అన్న ధైర్యంతో వాగింది జాహ్నవి. ఈరోజు కొత్త కావచ్చు, కొన్ని రోజులు పోతే అదే అలవాటు అవుతుందిలేమ్మా నిర్మలంగా చెప్పింది ఈశ్వరి. నీ కొడుకు ఏమన్నా నన్ను ఇష్టపడి సకల సాంప్రదాయాలతో పద్ధతిగా పెళ్లి చేసుకున్నాడని అనుకుంటున్నారా? చీర కట్టి నేను బొట్టెట్టి తల్లో పూలు పెట్టి నీ ఇంట్లో దీపం పెట్టడానికి నాకు అవన్నీ రావు. వచ్చినా నేను అవేవి చేయను కూడా ఇక్కడ అని అంటూ మొండిగా చెప్పి గార్డెన్లో వాకింగ్ కని వెళ్ళిపోయింది జాహ్నవి. దీనికి ఎక్కడ ఏం వాగాలో కూడా తెలిసి రావదు అని మనసులో అనుకుంటూ అది వదినగారు అని అంటూ గాయి ఆంటీ కవర్ చేసుకుంటుంటే అవసరం లేదు, చిన్నపిల్ల కదా, కొద్ది రోజులు పోతే తనే అర్థం చేసుకుంటుంది. అప్పటికి కూడా కాకపోతే అర్థమయ్యేలాగా నేనే చెప్తానులే. తల్లిదండ్రులుగా మీరు చేయలేకపోయింది అత్తగా నేను చేస్తాను అని నవ్వుతూ నిర్మలమైన నవ్వుతూనే చెప్పి వెళ్ళిపోయింది ఈశ్వరి. రాత్రి 8 గంటలకి అలసటగా ఇంటికి చేరాడు అజిత్. అజీ వాటర్ నాన్న ఆప్యాయంగా అంటూ తల నిమురుతూ పక్కన కూర్చుంది ఈశ్వరి. ఆమా నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ అంటూ సోఫాలో వెనక్కి వాలాడు అజిత్. కాఫీ ఇచ్చేసి వెళ్ళిపోతున్న అమ్మని ఆపి ఆమె భుజం మీద తలవాల్చాడు అజిత్. కూర ఆఫ్ చేసి వచ్చి ఆయిల్ పెడతాను, చాలా టైర్డ్గా కనిపిస్తున్నావు అజీ. నేను కాదుమా, నువ్వు అలసిపోయినట్టున్నావు. మెయిడ్ని అలాట్ చేస్తానంటే వద్దంటావు, లేనిపోని వర్క్ అంతా నేనెత్తినే వేసుకుంటావు. నా కొడుక్కి నా చేతులతో వండి పెట్టడం కూడా అలసటేనా? సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ చేద్దు కానీ. హామా అంటూ చుట్టూ చూశాడు అజిత్. ఈ కన్నింగ్ బ్యాచ్ ఎక్కడా అని అనుకుంటూ నీ భార్య అత్తమామలు గార్డెన్లో ఉన్నారు, అప్పుడే ధ్యాస భార్య మీదకి మళ్ళిందా అని చిన్నగా నవ్వుతూ అడిగింది ఈశ్వరి. అమ్మ అని అంటూ వాళ్ళమ్మని ఒక చూపు చూసి ఉడుక్కుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు అజిత్. ఆఫ్టర్ డిన్నర్ జాహ్నవి ఉన్న డ్రెస్లోనే ఉంది. చీర కట్టుకోమని ఆమెకి చెప్పలేక ఆమె తలలో మల్లెపూలు పెడుతూ ఉంది ఈశ్వరి ఆంటీ. ఆంటీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? కాస్త కోపంగా అడిగింది జాహ్నవి. ఎందుకో తెలుసుకోలేని చిన్నపిల్లవి కాదుగా జాహ్నవి, అన్నీ తెలిసే కొడుకుని ఉసుకొలుపుతున్నారు కదా. అసలు నీ కొడుకు ఏం చేశాడో నీకు తెలుసా? ఈసారి జాహ్నవి గొంతులో ఆవేశం ఆక్రందన. నా కొడుకు జరిగింది మొత్తం నాకు చెప్పాడు. ఒక ఆడపిల్లని బలవంతంగా సొంతం చేసుకున్నాడని తెలిసి కూడా పసుపు తాడు కట్టి సరిచేశాడు అన్న ఫీలింగ్తో మల్లెపూలు పెట్టి పడుకోమని పంపుతున్న మాతృమూర్తివి నువ్వేనేమో ఈ లోకంలో. జాహ్నవి, ఏది ఎలా జరిగినా మీ మధ్య భార్యాభర్తల బంధం ముడిపడింది. అందమైన జీవితాన్ని కాలదన్నుకోకని చెప్పి జాహ్నవికి పూలు పెట్టి పాల గ్లాస్ ఇచ్చి అజిత్ రూమ్లోకి పంపించింది ఈశ్వరి. నీకంటే బుద్ధి ఎలాగూ లేదు, మీ అమ్మకు కూడా లేదా కాస్తైనా ఇంకితం? ఇలాంటి అమ్మ కొడుకులు మీరే ఉంటారేమో చి అని జాహ్నవి అనేలోపే అజిత్ చేతులు జాహ్నవి మెడని ఖర్చుకున్నాయి. ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ ఉంది జాహ్నవి. నా గురించి నీ ఇష్టం వచ్చింది వాక్కో, నేనేమీ పట్టించుకోను, కానీ మా అమ్మ గురించి మాత్రం ఒక్క మాట నీ నోట్లో నుంచి వచ్చినా చీరేస్తాను. ఏంటి అర్థమయ్యిందా అని అంటూ బేస్ వాయిస్తో అడిగేసరికి అజిత్ ఆ క్షణం అజిత్ని చూడగానే జాహ్నవి వెన్నులో వణుకు పుట్టింది. అయినా సరే మొండిగా ఏం చేస్తావు అని ఉక్రోషంగా అడిగేసరికి లాగిపెట్టి ఒక్కటిచ్చాడు అజిత్. అంతే కదా, ఇంతకు మించి నువ్వేం చేయలేవంటే ఈశ్వరి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న జాహ్నవిని కోపంగా బెడ్ మీద పడేసి ఆమె మీద వాలాడు అజిత్. ఆమెను ఆక్రమించుకోవడం మొదలెట్టేసరికి జాహ్నవి ముందు అజిత్ని తోసేసిన ఆమె బలం ముందు అతని బలం ఎవరెస్ట్ అయ్యి ఆమెని అజిత్కి బలి చేసింది. కానీ ఇప్పుడు అది బలాత్కారమో ఇంకోటో కాదు, మొగుడు పిల్లల మధ్య ఉండే సంసార సంబంధం అని అనుకోవాలి అంతే. కశ్యప్ ఇంకా మను ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్ అయ్యారన్న మాట. ఒరే కశ్యప్లో సైలెన్స్. నా బీపీ మీటర్ పెరిగిపోతోంది, నన్ను ఎక్కడికి లాక్కపోతున్నావో చెప్పు. నన్ను ఊరికే ఇసిగించుకు, కాసేపు సైలెంట్గా ఉండు అంటూ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే లంచ్ చేయించి న్యూ జెర్సీకి వెళ్ళే ఫ్లైట్లో మనుని కుదేసి తను పక్కనే కూర్చున్నాడు కశ్యప్. ఆ ఫ్లైట్ అనౌన్స్మెంట్ వింటూ తిక్కచూపులు చూస్తూ ఉంది మనస్విని. ఏం చేయాలో తెలియక తను ఎంత వాగినా కూడా ఈ కశ్యప్ నోరు విప్పకపోవడంతో వాగి అలసిపోయి అలాగే నిద్రలోకి జారుకుంది మనస్విని. తన భుజం మీద పడ్డ మనుని తల నిమురుతూ కశ్యప్ మాత్రం ఆలోచనలో మునిగి తేలుతున్నాడు. మరుసటి రోజు అభి మాస్టర్స్ చేసిన ఇన్స్టిట్యూట్కి చేరుకున్నారు కశ్యప్ మనులు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం వరకు కశ్యప్ మను
తాము చేయాలనుకున్న పనులు పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు హైదరాబాద్కి. భారమైన మనుషులతో ఫ్లైట్లో కశ్యప్ భుజం మీద చెయ్యేసి పిలిచింది మను వంక. అప్పటి వరకు దిగమింగిన కన్నీళ్లు ఆగనంటూ వచ్చేస్తుంటే ఫ్లైట్ అని కూడా లేకుండా గట్టిగా హక్ చేసుకున్నాడు కశ్యప్. ప్లీజ్ రా, కంట్రోల్ యువర్ సెల్ఫ్ కశ్యప్ అని మను ధైర్యం చెప్తే, నా వల్ల అవడం లేదు మను అంటూ ఇంకేం చెప్పలేక కాసేపటికి సర్దుకొని సీట్లో వెనక్కి వాలి కూర్చున్నాడు కశ్యప్. విజయవాడ నుండి తన కార్ని కలెక్ట్ చేసుకుని డ్రైవ్ చేసే ఓపిక కూడా లేక మళ్ళీ విమాన ప్రయాణమే ఎంచుకొని టిఫిన్ టైంకి ఇంటికి చేరుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. అంటే జాహ్నవిని వదిలొచ్చిన రెండవ రోజుకు వాళ్ళిద్దరూ ఇంటికి వచ్చారన్నమాట. హాల్లో జానకిని బుజ్జగిస్తూ భయపెడుతూ తనని లాలిస్తూ తినిపిస్తూ ఉంటే అభిని చూస్తూ, నీ బిడ్డ కోసం నువ్వు తినిపించుకో, నీకు నేను పెడతాను అంటూ కౌసల్య కూడా అభికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ధనుంజయ్ ప్రశాంత వదనంతో అలాగే చూస్తూ ఉంటాడు వాళ్ళని. అక్కడున్న ఆ ముగ్గురి ముఖాల్లో కూడా ఎంతో సంతోషం. వాళ్ళ ఆనందానికి పేరు అభిరామ్. భారమైన మనసు ఇంకా భారమవుతుంటే తన రూమ్లోకి వెళ్ళి అభికి మీట్ అవ్వాలని మెసేజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు కశ్యప్. వీడి లొకేషన్ విజయవాడ ఎయిర్పోర్ట్లో చూపించింది. తర్వాత 2 డేస్ అసలు ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కాలేదు. నిజంగానే వర్క్ మీద వెళ్ళాడా అని తమని పలకరించి వెళ్ళిన కశ్యప్ని చూస్తున్న అభికి కశ్యప్ నుండి వచ్చిన మెసేజ్ అసలు ముడిపడేలా చేసింది. వీడు ఎందుకు మీట్ అవ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు? ఏదైనా ఇంపార్టెంటా లేక ఏమైనా తెలిసిందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ జానకి తన వైపే చూడటం అది కూడా గమనించుకోడు అభి. ఏమైందని జానకి కళ్ళెగరేసి చేతులు తిప్పుతుంటే ఏం లేదన్నట్టు తలుపి ముఖం మీద నవ్వు పులుముకున్నాడు అభి. జానకి తినిపించేసి వర్క్ ఉంది, ఆఫ్టర్నూన్కి వచ్చేస్తానని చెప్పి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అభి. ఇంకేం మాట్లాడకుండా జానకి జాగ్రత్త చెప్పి బయలుదేరాడు. ఫ్రెష్ అయిన కశ్యప్ కూడా ఎవరితో ఏం మాట్లాడకుండా అసలు జానకి వైపు అయితే అస్సలు చూడకుండా బయటికి వెళ్ళిపోయాడు తను కూడా. ఈ ఫ్రెండ్ ఇద్దరికి ఏమైంది, అసలు మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని అంది కౌసల్య. ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండుంటుందిలే అత్తయ్య, అందుకే అలా వెళ్ళిపోయి ఉంటారు. అంతే అయి ఉంటుందిలే అంటూ, ఏమండి మీరు కాసేపు రెస్ట్ తీసుకుందరు కానీ పదండి అంటూ ధనుంజయని రూమ్లోకి తీసుకెళ్ళింది కౌసల్య. మను కూడా ఫ్రెష్ అయ్యేసి కిందకు వచ్చింది కానీ జానకిని డైరెక్ట్గా చూసే సాహసం చేయలేకపోయింది. సోఫాలో కూర్చున్న జానకిని పలకరించలేక కిచెన్లోకి వెళ్ళింది మను కాఫీ కలుపుకోవడానికి. ఏమైంది మనుకి, చూసి కూడా చూడనట్టు అలా వెళ్ళిపోతుంది అనుకుంటూ కాసేపు వాకింగ్ చేద్దామని పైకి లేచింది జానకి. ఎంత స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళిందో అంతే స్పీడ్గా బయటకు వచ్చి, వదిన మొన్న ఏం జరిగింది, మంగం మీద చెప్తుంది అని జానకిని పట్టుకొని తడివి చూసి కంగారు పడుతుంది మను. మను మను నాకేం అవ్వలేదు, నేను బాగానే ఉన్నా అని జానకి చెప్తున్నా మనులో ఏదో టెన్షన్ తగ్గక జానకిని కూర్చోబెట్టి సైడ్ నుండి హక్ చేసుకుంది. మను నాకేం కాలేదు, అంతా బాగుందని చెప్తున్నా కదా, నా అల్లరి వార్తలు ఇంత సైలెంట్ అయిపోవచ్చా అంటూ మను చేతుల మీద చెయ్యేసి అడిగింది జానకి. అదేం లేదు వదిన అంటూ నవ్వులు నటిస్తూ, ఇంతకీ మొన్న ఏం జరిగిందని ఆరాగా అడిగింది మను తన బాధ పక్కకి నెట్టేస్తూ. జానకి జరిగిందంతా చెప్పి, మాకే ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావడం లేదు, అసలు రామ్ అయితే చాలా ఇదైపోయాడు తెలుసా, రాత్రులు కూడా సరిగ్గా నిద్రపోవడం లేదు, నన్ను కాచుకునే కూర్చుంటున్నాడు అని జానకి బాధగా చెప్తుంది. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టం చూసి బాధపడేదన్నదిన, కానీ ఇప్పుడు అభి అన్నయ్య గురించి తెలుస్తుంటే అసలు అది ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. ఇన్ని రోజుల నుండి అంత బాధని తనలోనే మోసుకుంటూ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ నేను కంటికి రెప్పలా కాచుకున్నాడు వదిన అని మనసులో అనుకుంటూ, అన్నయ్య నిజంగా గ్రేట్ హస్బెండ్ వదిన అంది మను. అవును నా రామ్ ఎప్పుడు గ్రేట్ని అంటూ, ఇంతకీ 3 డేస్ మీరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు మా అన్నయ్య అని అడిగింది జానకి. ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది మను. ముందు ఒక కార్, ఆ వెనుకే ఇంకో కార్ ఆగాయి. ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఫస్ట్ కార్ నుండి అవి దిగితే రెండో దానిలో నుండి కోపంగా దిగాడు కశ్యప్. వెళ్ళి కార్కి దూరంలో నిలబడుతూ సిగరెట్ని వెలిగించాడు అభి. ఇంకా కోపం కంట్రోల్ కాకపోవడంతో అలాగే కశ్యప్ ఫాస్ట్గా వెళ్ళి అభి చేతిలో ఉన్న ఆ సిగరెట్ని లాగి కిందికి విసిరేసి ఒక్కటి పీకాడు. అతని చెంప మీద చెయ్యి వేసుకొని కశ్యప్ని అలాగే చూస్తూ కొంచెంగా స్టార్ట్ అయిన నవ్వుని పెద్దగా చేస్తూ గట్టిగా నవ్వుతూ ఉన్నాడు అభి. ఆ నవ్వు సంతోషంది కాదు, బాధది కాదు, అదొక వైరాగ్యంతో కూడుకున్న నవ్వు. దిక్కులు సైతం ఆ విరక్తి నవ్వుకి భయపడిపోతూ చెవులు మూసుకొని భయపడేలా ఉంది. రేయ్ అభి ఆపరా, ఆపకపోతే నేను కొట్టేస్తాను, అంత కోపం వస్తుంది నాకు అని అంటూ కోప్పడసాగాడు కశ్యప్. కథ కొనసాగుతుంది. అసలు కశ్యప్ మనులు ఎక్కడికి వెళ్ళారు? అభి చదువుకున్న
యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళినట్టు, అక్కడ వీళ్ళకి ఏం జరిగింది, ఏం తెలిసింది, అవి గురించి, అవికి ఏమైనా ప్రాణాంతకమైన ప్రమాదం ఏమైనా ఏర్పడనుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.